హాయ్ హలో వెల్కమ్ సిరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆవకాయ పచ్చడి మా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఫస్ట్ టైం మా వీడియోలు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆవకాయ రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. మామిడికాయ ముక్కలు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, సాల్ట్, కారం, పల్లి నూనె. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా మామిడికాయలను తీసుకొని కడిగి తడి లేకుండా తుడిచి 1 అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో ఉండి జీడిని తీసివేయాలి. కట్ చేసిన తర్వాత ఈ ముక్కలు ఎంత వెయిట్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసరికి కేజీ 150 గ్రామ్స్ ఉన్నాయి. తర్వాత ఆవాలను తీసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న గ్లాసుని మనం కొలతగా యూజ్ చేస్తాము. మనం ఇంట్లో యూజ్ చేసే టీ గ్లాస్ అయినండి కొలతగా యూజ్ చేసుకోవచ్చు. ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఆవాలను తీసుకొని లైట్గా 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో 1/2 గ్లాస్ మెంతులు తీసుకొని ఒక 2 మినిట్స్ పాటు లైట్గా వేయించుకోవాలి. వీటిని వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. తర్వాత 2 వెల్లుల్లి పెద్ద గడ్డలను తీసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. నేను ఈ వీడియోలో చెప్పే కొలతలన్నీ కూడా నేను తీసుకున్న మామిడికాయ ముక్కల వెయిట్ పరంగానే చెప్తున్నాను. మీరు ఎన్ని తీసుకుంటారో దానికి తగిన విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఆవకాయను కలుపుకోవడానికి వీలుగా వెడల్పాటి బేషన్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆవకాయ ముక్కల్ని బేషన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ కారం వేసుకోవాలి. ఈ కారం నేను ఇంట్లో మిర్చి పట్టించిందేనండి. ఘాటు ఎక్కువగా ఉంటుంది. మీ కారం ఘాటును బట్టి వేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ కారం వేస్తున్నాను. తర్వాత ఉప్పు. నేను ఇక్కడ ఆశీర్వాద్ సాల్ట్ వాడుతున్నానండి. సాల్ట్ కూడా నేను 1.5 గ్లాస్ వేశాను. సాల్ట్ కాకుండా కల్లుప్పు మిక్సీ పట్టి సాల్ట్ చేసి ఉంటే అది 1 గ్లాస్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఉప్పు తక్కువ ఉంటుంది, కల్లుప్పులో ఉప్పు ఎక్కువ ఉంటుంది. తర్వాత మనం ఆవాలను పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆవాల పొడిని వేసుకోవాలి. ఇక్కడ ఆవాలు 1 గ్లాస్ ఆవాలకి 1.5 గ్లాస్ ఆవపిండి అయితే అవుతుంది. 1.5 గ్లాస్ వేసుకోవాలి. తర్వాత మెంతులను పొడి చేసి పెట్టుకున్నాం కదా, 1/2 గ్లాస్ మెంతులకి 1/2 గ్లాస్ మెంతు పొడి అయితే అవుతుంది. 1/2 గ్లాస్ మెంతు పొడి వేసుకోవాలి. తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను పల్లి నూనె విజయ ఆయిల్ వాడుతున్నాను. ఇందులోకి కేజీ ముక్కల్లోకి 1/2 ప్యాకెట్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ పోసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఆ పొడులన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా ఒక్కసారే పోయకూడదు. ఇవి ఫస్ట్ కలుపుకునే రోజు కొంచెం గట్టిగానే కలుపుకొని మనం డబ్బాకు పెట్టుకోవాలి. తర్వాత 3వ రోజు ఒకసారి మళ్ళా అంతా కలుపుకోవాలి. 3వ రోజు నాటికి ఆవకాయలో నూనె పైకి వస్తుంది. అప్పుడు మనం చూసి మిగిలిన నూనెను పోసుకోవాలి. అదే ఒక్కసారిగా పోస్తే ఆయిల్ ఎక్కువైపోతుంది. ఆవకాయలో ఏమైనా తక్కువైంది అనిపిస్తే మనం 3వ రోజు కలపెట్టుకుంటాం కదా, ఆ రోజు టేస్ట్ చూసుకొని ఏమైనా కలపాలి అనుకుంటే 3వ రోజు కలుపుకోవాలి. ఆ కలిపేటప్పుడు అంతా సక్రమంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఫైనల్లీ మా స్టైల్లో ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. చూడటానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది. ఆవకాయ పెట్టడం కంటే కూడా ఆవకాయ పెట్టిన తర్వాత ఆ ఆవకాయని మనం జాడీకి పెట్టేసుకొని మిగిలిన బేషన్లో మనం వేడివేడి రైస్ వేసేసుకొని తింటే ఉంటుంది కదండి. అదే విధంగా మేము ట్రై చేసాము. ఆవకాయ పెట్టిన బేషన్లో వేడివేడిగా రైస్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలానే కలిపి పెట్టేదండి ఆవకాయ పెట్టినప్పుడు. ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో, మీలో ఎంతమంది ఇలా తిన్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.